నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీలో సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్. బీజేపీకి అగ్ని పరీక్షగా జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు. సిట్ విచారణకు టీటీడీ మాజీ యువ ధర్మారెడ్డి. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, తిరుపతి నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి కుమార్ ప్రస్తుతం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్తో ఇంటరాక్ట్ అవుదాం. ఏపీలో కిడ్నీ ర్యాకెట్ సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా కిడ్నీ ర్యాకెట్ దందా వెలుగు చూస్తుంది. కిడ్నీ ర్యాకెట్ ముఠా చేతిలో యమున అనే మహిళ మృతి చెందింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ ర్యాకెట్ కేసులో యాక్షన్ అధికారులు తీసుకుంటున్నారు. మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిని మూసేస్తారు. గ్లోబల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తారు. గ్లోబల్ ఆసుపత్రికి అనుమతులు లేనట్టుగా గుర్తించారు. దీనిపై ప్రభుత్వం నివేదికిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, నిజంగా చాలా బాధాకరం. అలాగా వాళ్ళ అవసరాలు ఆసరాగా చేసుకుని ఇలా కిడ్నీ ర్యాకెట్కి ముఠాగా ఏర్పడి వాళ్ళ ప్రాణాలు తీసేయటం, అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు, ఏం చెప్తున్నారు? నివేదికలు ఇంకా ఏం అంశాలు పేర్కొన్నారు? రైట్ సతీష్, చూసుకుంటే ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ అయితే ముఠా గుట్టు రట్టైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఆనందపురం మండలం బొడ్డపాలెం ప్రాంతానికి చెందినటువంటి యమున అనేటటువంటి వివాహిత మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా కిడ్నీ రాకెట్ అంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్థావరంగా గత కొంతకాలం క్రితం అయితే కిడ్నీ రాకెట్ అయితే నడిచేవి. అయితే విశాఖలో కిడ్నీ రాకెట్లు వెలుగు చూడడంతో ఇక్కడ పూర్తిగా అయితే మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పక్క జిల్లాలకు సంబంధించినటువంటి వారితో కూడా మాటలైతే ఆడుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ ప్రాంతానికి చెందిన యమున అనేటటువంటి మహిళలను అయితే వారంతా కూడా ఎరవేశారు. కిడ్నీని ఇచ్చేది కూడా ఆమెనైతే ఒప్పించినటువంటి పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి ఈ నెల 6వ తేదీన అరకు వెళ్తున్నామంటూ ఇంట్లో చెప్పించి అక్కడ నుంచి ఆమెనైతే తీసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తీసుకొని వెళ్ళి తిరుపతి నుంచి ఏదైతే అన్నమయ్య జిల్లా ఉందో అన్నమయ్య జిల్లాలోని గ్లోబల్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడైతే ఆమె కిడ్నీని కూడా తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో ఆ యొక్క మృతదేహాన్ని కూడా పూర్తిగా కూడా తెలియని బయటికి రానివ్వకుండానే తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులంతా కూడా గందరగోళానికి గురై ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే యమున సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్ని పోలీసులు ట్రేస్ చేసినటువంటి నేపథ్యంలో యమున మృతి చెందినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ హాస్పిటల్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్రాంతానికి అయితే చేరుకున్నారు. పూర్తిగా చూసుకుంటే గ్లోబల్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ పర్మిషన్స్ ఉంటాయో ఎలాంటి అనుమతులు లేకుండానే గ్లోబల్ హాస్పిటల్ అక్కడ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా గ్లోబల్ హాస్పిటల్ అక్కడ నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడమే ప్రస్తుతం అయితే శోచనీయంగా మారింది. అయితే ఇటు యమున మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూడా రోదనలు అయితే మిన్నంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక్కగానొక్క కుమారుడితో భర్తను కోల్పోయి జీవనం సాగిస్తున్నటువంటి యమునని మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో విషయం కూడా చూసుకోవచ్చు. ఇటు యమున ఇంటికి దాదాపు 10 నుంచి 15 మీటర్ల సమీపంలో ఒక క్లినికల్ ల్యాబ్ కూడా ఇటీవల కాలంలో వెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ క్లినికల్ ల్యాబ్కి యమునకు సంబంధించినటువంటి ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించి ఏమైనా మూలాలు ఉన్నాయనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూసుకుంటే యమున విశాఖకు చెందినటువంటి యమున అసలు మదనపల్లిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా పరిచయం అయింది, ఇక్కడ నుంచి ఎవరి ద్వారా వెళ్ళిందనే దానిపైన పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే యమునకి ఎక్కువగా డబ్బులు ఆశ చూపి ఎర చూపి ఆమె కిడ్నీని అయితే కాజేశారు. కిడ్నీని కాజేసే సమయంలో ఆమెకి ఇచ్చినటువంటి ఏదైతే మత్తు మందుకు సంబంధించిన డోసేజ్ ఏదైతే ఉందో ఆ డోసేజ్ ఎక్కువ కారణంగా ఆమె అయితే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు కుటుంబ సభ్యులకు తెలియకుండా తీసుకువెళ్లడంతో ఆమె మృతదేహాన్ని కూడా పూర్తిగా అక్కడ నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు కుటుంబ సభ్యులు కూడా గందరగోళానికి అయితే లోనయ్యారు. యమున కనిపించకపోవడంతో వారంతా కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ కుమార్తె ఎక్కడికి వెళ్ళిందనే దానిపైన వారికి ఎంతవరకు కూడా ఎటువంటి సమాచారం అందకపోవడంతో పోలీసుల్ని అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఈ కిడ్నీ రాకెట్
రాకెట్ వెనక ఇంకా చాలా మంది వ్యక్తులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దిశగానే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్లోబల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు చెందినటువంటి యమునాని ఇదే ప్రాంతానికి చెందినటువంటి 3 వ్యక్తులు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే వారిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. అయితే ఎంతకాలంగా అక్కడ కిడ్నీ రాకెట్ సాగుతుంది, ఎవరెవరు దీని వెనక ఉన్నారో దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారంతా కూడా హాస్పిటల్కి అయితే చేరుకొని ప్రస్తుతం హాస్పిటల్ అయితే సీజ్ చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాన్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అలాగే చూసుకుంటే ఇటు విషయం ఏదైతే యమునాకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. తమ కుమార్తె మృతికి కారణమైనటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసుకుంటే యమున అతి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటిది. అలాగే భర్త కూడా చనిపోవడంతో ఒక్కగానొక్క కుమారుడితో జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తండ్రిని తల్లిని కోల్పోయినటువంటి ఆ బాలుడు ప్రస్తుతం అయితే ఒంటరిగా కూడా జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కిడ్నీ రాకెట్ దందాకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఏదో రూపంలో మాత్రం ఈ బయటికి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులు ఆశ చూపడం, అలాగే జనాలకి డబ్బుల నుంచి ఎరవేసి కిడ్నీలు వారి నుంచి దోచేస్తూ కోట్లు గడిస్తున్నారు. వీరి చేతికి వచ్చేసరికి దాదాపు 5 నుంచి 10 లక్షలు మాత్రమే ఇస్తూ వారైతే కిడ్నీలు 40 నుంచి 50 లక్షలు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఇదో పెద్ద కళంకంగానే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఒక వైద్యుడై ఉండి కూడా ఇలా కిడ్నీలు కాజేసి అమ్ముకోవడం వెనక పెద్ద రాకెట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే హాస్పిటల్ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది.